నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ గెలుపుతో విశాఖ బీజేపీ కార్యాలయంలో అంబరాణి అంటున్న సంబరాలు. మిఠాయిలు తినిపించుకొని బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశ్వసనీయత, నీతి, నిజాయితీ కోసం మాట్లాడే హక్కు జగన్కి లేదని ఎద్దేవా. అరకు కేకే లైను దక్షిణ కోస్తా రైల్వేలో కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నేత జగ్గునాయుడు. ఉత్తరాంధ్ర విషయంలో కేంద్రం వక్రబుద్ధితో వ్యవహరించడం మానలేదని ధ్వజం. కంబాలకొండలో ప్రశాంత వాతావరణంలో కొనసాగిన నాగయ్యపాలెం జీడి తోటల వేలంపాట. అటవీ చట్టం లోబడి చట్టబద్ధంగా వేలంపాట నిర్వహించామని వెల్లడించిన విశాఖ డిఎఫ్ఓ శ్రీవాణి. ఇప్పుడే వివరాలు చూద్దాం. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో ఆ పార్టీ నేతలు నగరంలో విజయోత్సవాలు నిర్వహించారు. నగరంలోని లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. నేతలు, కార్యకర్తలు పరస్పరం స్వీట్స్ తినిపించుకొని బాణాసంచా కాల్చుతూ ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ఎం పరశురామరాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనకు దేశ ప్రజలంతా జయకొడుతున్నారని, ఢిల్లీ ఫలితాలతో మరోసారి రుజువైందన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశం ఢిల్లీ అభివృద్ధి సాధిస్తుందని ఓటర్లు నమ్మారని చెప్పారు. పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆ పార్టీకి ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ పాలనలో ఢిల్లీ ప్రజలు స్వర్ణయుగం చూస్తారని అన్నారు. ప్రధాని మోదీ ప్రభావంతో దేశంలో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ మసకబారుతోందని కమలనాథన్ వ్యాఖ్యానించారు. ఈ విజయోత్సవ వేడుకల్లో బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది. ఈ రకంగా ఇచ్చిన పథకాల్లో కానీ, అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు పథకాలు సమాంతరంగా నడిపిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో జెండా వేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయం చేస్తామని, దానికి మేమందరం కూడా అదే తరహాలో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. హస్తినాపురాన్ని హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో, యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత, సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత మొత్తం ప్రపంచమంతా చాటి చెప్పే విధంగా ముందు రోజులు రాబోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ 5వ స్థాయిలో ఉన్న మనం రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళడమే, మరికొన్ని సంవత్సరాలనే మొదటి స్థానానికి చేరుకోవడానికి ఇది నాందిగా మనం తీసుకోవచ్చు. అవినీతిని మేము పూర్తిగా తుడిచేస్తామని చీపురు కట్ట గుర్తుతో వచ్చి పూర్తిగా అవినీతిమయమై మారిపోయింది ఆ పార్టీ. అదంతా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా స్థానం పొందాడో కేజ్రీవాల్, ఆయన కూడా చిత్తుగా ఓడిపోయిన సందర్భం. మద్యం కుంభకోణం అయితే అనేక కుంభకోణాలకి నిలయమైన ఆ పార్టీ పూర్తిగా పోవడంతో అక్కడ మళ్ళీ ఢిల్లీలో మంచి రోజులు అక్కడ ప్రజలకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం విశాఖ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పార్టీ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడ అందరూ సంబరాల్లో మునిగిపోయాము. మాతో పాటు మా కార్యకర్తలు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అబద్ధాలు, అసత్యాలే జగన్ అజెండా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదలు వల్లించినట్లు ఉందన్నారు. ఆయన హయాంలో ఏనాడు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించిన దాఖలాలు లేవన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత విశ్వసనీయత, నీతి, నిజాయితీ అనే కొత్త మాటలు వస్తున్నాయన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాను, మీడియా వేదికగా ప్రజా గొంతు కనిపిస్తా అని అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజమైన ప్రజానాయకుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని పల్లా శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు, వారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అరకు కేకే లైన్ను విశాఖ కేంద్రంగా గల దక్షిణ కోస్తా రైల్వే డివిజన్లో కొనసాగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేకే లైన్ను దక్షిణ కోస్తా రైల్వే డివిజన్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్రబుద్ధిని వీడలేదని మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే కేకే లైన్ను రాయగడ డివిజన్లో కలపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదాయం లేని లైన్లతో డివిజన్ ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు మోదీ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతమైన అరకును రాయగడలో కలపడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి ఒడిశా రాష్ట్రంపై ఆధారపడవలసిన దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేకే లైన్ను మన డివిజన్లో ఉండేటట్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. కేంద్రం జోన్ నిర్మాణానికి నిధులు కేటాయించి సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విశాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్తో కూడినటువంటి ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం. దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు సమిష్టి పోరాట ఫలితం ఇది. ఈ పోరాటంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ అభినందిస్తున్నది. కేంద్ర మంత్రివర్గం ఈ జోన్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలి. జోన్ని సకాలంలో ప్రజలకు అందుబాటు తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. జోన్ ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ ఒక్కరికి పోలేదు. విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసే చర్య తీసుకుంది. కొత్త వలస కిరణ్ రైల్వేలో ఏదైతే ఉందో వాల్తేరు డివిజన్కి అత్యంత కీలకమైనది. దేశంలో అన్ని రైల్వే డివిజన్ల కన్నా వాల్తేరు రైల్వే డివిజన్ అత్యంత ఆదాయం సమకూర్చున్నది.
సాలీనా 10,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది బాల్టే డివిజన్కి. ఈ డివిజన్ మేము ముక్క చేసింది. ఇప్పుడు ముక్క చేసి ఈ ఆదాయం సంపాదనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొత్త వ్యవస్థ కేంద్ర కేకే లైన్ రాజకీయాల్లో కలిపింది. అంతేకాదు అరకు, మన ఆంధ్రప్రదేశ్ ఊటీ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, ఆ అరకును కూడా ఈరోజు రాజకీయాల్లో కలిపింది. భవిష్యత్తులో అరకు డెవలప్ చేయాలంటే ఒరిస్సా రాష్ట్రం మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. ఒక పక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు మేము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం, ఉపాధిని పెంచుతామని చెప్పని. కానీ ఉన్న ఉపాధిని, ఉన్న పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ నరసింహస్వామి వారికి స్వర్ణ తులసి దళార్చన అర్జిత సేవ ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తులు శ్రీ గోవిందరాజస్వామి వారిని కళ్యాణ మండపంలో అధిష్ఠింపచేసి బంగారు తులసి దళాలతో అర్చకులు స్వామివారిని అర్పించారు. ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో అర్చకుడు పవన్ కుమార్ భక్తి శ్రద్ధలతో అర్చన చేశారు. సేవలో పాల్గొన్న భక్తులకు శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భీష్మ ఏకాదశి పవిత్రమైన రోజు కావడంతో సింహాచలేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు 3 నెలలకు పైగా బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలన్నారు. విశాఖ ఉక్కు కార్మికులకు మోదీ సర్కార్ వేధిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేధింపులకు స్వస్తి పలకాలని సిహెచ్ నరసింగరావు అన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల స్థానాల్లో నియామకాలు చేపట్టకుండా ప్రస్తుత కార్మికులపై పని భారాన్ని మోపాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని లక్ష్యంతో ప్లాంట్ నష్టాలు వచ్చే విధంగా పలు అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ప్యాకేజీ నిధులు పాత అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఆ ప్యాకేజీ నిధులను ప్లాంట్ ఉత్పత్తులు పంచేందుకు మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రమే ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్ళిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది. ఎందుకని? ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని 4,000 మందిని తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది. రోజు అదే ప్లాన్లో ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు. అందరూ హెచ్ఓడీలు క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని. కాంట్రాక్ట్ వర్కర్లు ఈరోజు కీలకమైనటువంటి పనులన్నింటిలో ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో పనిచేసేది ప్రధానమైన ఆపరేషన్ పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నగర మేయర్ గొలగని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పింక్ సఖీ శారీ వాక్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గురుద్వార్ సంత్ సంగత్ అధ్యక్షులు డాక్టర్ డిఎస్ ఆనంద్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు ఆదిత్య, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరం తదితరులు పోస్టల్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మేయర్ గొలగాని మాట్లాడారు. ప్రధానంగా మహిళల్లో క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు పింక్ సఖీ శారీ వాక్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ పింక్ సఖీ శారీ వాక్ను ఈ నెల 16వ తేదీన నగరం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్యాన్సర్ మహోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. పింక్ శారీ వాక్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్మిత్ కోహ్లీ, ఫర్జానా బేగం, రఘురాం తదితరులు పాల్గొన్నారు. సఖీ శారీ వాక్ కార్యక్రమానికి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అంటే పింక్ సఖీ శారీ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. దీంట్లో ఏంటంటే మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. దేశంలో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా మహిళలు బాధపడేది బ్రెస్ట్ క్యాన్సర్. దానికి అవేర్నెస్ ప్రోగ్రాము మనము చేయాలని ముఖ్యంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 16th ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము పింక్ సారీతో వాక్ చేయడం జరుగుతుంది. అంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము చేస్తున్నాము. అంతేకాకుండా 2015-16 ఆ టైంలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది 1,50,000 to 60,000 మహిళలు ఎంతోమంది బాధపడేవారు. అందులో 76,000 to 80,000 మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ దాని గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది మరణించడం కూడా జరిగింది. As being a member of the Rohit Memorial Trust, I extend my greetings to all the members including Meenakshi ji, and on the 16th February the first walk of India for the Pink Sari Sakhi Sari walk, creating awareness among our ladies for the breast cancer. I request everyone to participate and make it a grand success, please. We are all here today requesting you all to be with us. Let us all stand tall, stand strong and be together. Let's paint the city pink. Let's paint the city strong. Let us all be together. Let us all be the warriors for tomorrow. Let's banish cancer. Let us all fight it out today. Looking forward for you all on 16th of February at 6 a.m. We are all going to be there. Are you going to be there with us? Thank you very much. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాసనం విధానంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జనగణన నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగరేకుల ఆదిశేషు డిమాండ్ చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వం జనగణన చేపట్టి బీసీల జనాభా ప్రతిపాదికన ప్రయోజనాలు, రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ జేఏసీ లక్ష్యమని ఆదిశేషు తెలిపారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడుతూ త్వరలో పూర్తి స్థాయిలో విశాఖ జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీని ఏర్పాటు చేస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం నుండి అన్ని ప్రయోజనాలు, పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీసీ నేతలు బొడ్డేటి రఘు, ఆచార్య నాగేశ్వరి, భగవాన్, కె వెంకటవేణు, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బోరాడ వెంకటరామను నియమించారు. అసలు బీసీ జేఏసీ అనేది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 1919 సంవత్సరంలో ఏర్పాటు చేసి 20వ సంవత్సరంలో 20లో రిజిస్ట్రేషన్ చేయించాం.
మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, అప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కలిపి అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 50 బీసీ సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళు విడిపోతే కష్టం, అందరం కలిసి పనిచేయాలనే నేపథ్యంతో బీసీ వెల్ఫేర్ జేఏసీని దీంట్లో బీసీ సంఘాల అధ్యక్షుల్ని, కుల సంఘాల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఈ 2 సంఘాల కన్నా కూడా ఒక సమాజంలో విలువైన వ్యక్తులు, కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచి మేధావులు, ఇటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆశయము, దీని యొక్క ఉద్దేశం ఏర్పాటు చేయటం వల్ల ఏంటనేది దాన్ని వివరించి అట్లా గొప్ప వ్యక్తులను తీసుకొని జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యంగా అందరినీ, బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరినీ కూడా సమీకరించి ఒకటిగా చేసి ఈ బీసీ ఫలాలు అందరికీ అందే విధంగా చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఏర్పాటు చేసాం. అట్టడుగునున్న బీసీ వర్గాలు కొన్ని, వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంటే దీని మెయిన్ మోటోగా ముందుకెళ్తూ, అట్లానే చాలా సేవా కార్యక్రమాలు అయితే ఆదిశేష్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుమారు 20-25 ఏళ్ళ నుంచి ఈ సంఘాలతో పనిచేస్తూ, అట్లానే ఇండివిజువల్గా న్యాయం జరగట్లేదని ఇండివిజువల్గా మనం ఒక జేఏసీ ఫామ్ చేయాలని 2019లో ఫామ్ చేయడం, మరి దానికి అనేక మంది మేధావులు కానివ్వండి, అట్లానే వృత్తులు అందరూ అన్ని వృత్తుల్ని సమానంగా తీసుకొని వచ్చి, అంటే ఒక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది పద్మశ్రీ గ్రహీతలు ఇందులో ఉన్నారు. అట్లానే ఆనందయ్య గారు మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, అందరికీ సుపరిచితులు. కోవిడ్ టైంలో మరి ఎంత సేవ చేశారో, ఆనందయ్య గారు మెడిసిన్ ఎంతమందికి ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి నిష్ణాతులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్తూ, ఎందుకంటే కేవలం రాజకీయాల్లో మనందరికీ తెలుసు జన సమీకరణలు కానివ్వండి, ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ. అట్లా కాకుండా జేఏసీ తరపున ప్రతి ఒక్కరు, జేఏసీలో ఉన్న అందరూ ఏదో ఒక రకంగా సామాజిక స్పృహతో సామాజిక సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీ బేసికల్గా గవర్నమెంట్కి ఏమైనా బీసీల తరపున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గతంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జేఏసీ తరపున సలహాలు సూచనలు ఇచ్చి బీసీలు అందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్న ఆదిశేష్ గారికి, వెంకట్రావు గారికి, అట్లానే మొత్తం కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి విశాఖపట్నం నుంచి గతంలో మీ అందరికీ తెలుసు భీమిలి నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్గా చేసిన రామనాయుడు గారు ఉండేవాళ్ళు జిల్లా అధ్యక్షులుగా. రామనాయుడు గారిని ఇప్పుడు పదవీ కాలం అయిపోవడంతో ఇంకో కొత్త మనిషిని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు కావాలనుకున్నప్పుడు జిల్లా అధ్యక్షులుగా నాకు నియమించినందుకు తప్పనిసరిగా నా కర్తవ్యం ఏదైతే సంక్షేమాలు ఏవేవి ఉన్నాయో వాటి మీద తప్పనిసరిగా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తూ, మిగతా కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ఏదైతే బీసీ పైన ఉన్న ఎజెండా ఉన్నాయో వాటిపైన మేము తప్పనిసరిగా పోరాటం చేస్తామని. నగరం నడిబొడ్డున సిబిఎన్సి స్థలంలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేపడుతున్న ఎంవివి పిక్ ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో 200 కోట్ల అక్రమ టీడీఆర్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీటల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకొని అక్రమాలకు తెరలేపిన ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఈడీ, సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు మూర్తి యాదవ్ తెలిపారు. అంతేకాకుండా సిబిసిఎన్సి స్థలంలో సాంఘిక సంక్షేమ శాఖ స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని, ఆయా స్థలం విషయంలో కూడా మరోసారి రీసర్వే చేయించి ఆయా ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ స్థలం ఎక్కడ ఉందో లెక్కలు తేల్చాలన్నారు. విశాఖ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తుల్ని, సిరిపురంలో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని అడ్డగోలుగా వైసీపీ మాజీ ఎంపీ, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బలవంతంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని క్రైస్తవ ఆస్తులను కూడా విడిచిపెట్టలేదని చెప్పి పదే పదే ఆధారాలతో కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికీ కూడా యాజమాన్య హక్కుల గురించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంవివి ఏ విధంగా అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి ప్రారంభించి ఇప్పటికీ కూడా ఆ బహుళ అంతస్తులో ప్లాన్ అప్రూవల్ కూడా కాలేదు. ఆ యొక్క నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఏదైతే మాస్టర్ ప్లాన్ నిమిత్తం టీడీఆర్ ఇవ్వడానికి అప్పుడు రంగం సిద్ధం చేసి దొడ్డిదారులో టీడీఆర్ ఎప్పుడైతే ఇచ్చారో
ఆ టీడీఆర్ కూడా అక్రమం అని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిపురం వాల్తేరువాడ టౌన్ సర్వే నంబర్ 75/3లో ఉన్నటువంటి 15,826 చదరపు గజాల్లో ఎంవివి పీక్ పేరుతో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ పేరు మీద ప్లాన్ అప్రూవల్ పెట్టి 3 బేస్మెంట్ ఫ్లోర్లు, పార్కింగ్ ఫ్లోరు, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు కమర్షియల్ యూస్కి ప్లస్ ఎమ్యూనిటీస్కి, అలాగే 22 అప్పర్ ఫ్లోర్స్ అంటే కమర్షియల్కి రెసిడెన్షియల్కి కలిపి మొత్తం 26 అంతస్తుల బహుళ అంతస్తుల భవనానికి ఎంవివి పీక్ అక్కడ శ్రీకారం చుట్టి నిర్మాణాలు ఏవైతే చేపడతా ఉన్నారో ఆ నిర్మాణాలు అక్రమమని, నిర్మాణ అనుమతులు పూర్తిగా ఇవాటి వరకు ఏళ్ళు గడుస్తున్నా కానీ రాలేదని సాక్షాత్తు రివిజన్ ప్లాన్ పెట్టారు 1/2/2024 గత ఫిబ్రవరి 1వ నెలలో హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో రివిజన్ ప్లాన్ పెడితే ఇప్పటికీ కూడా 8 కోర్టు కేసులు ఉన్నాయి. ఇంకా షార్ట్ ఫాల్ చాలా పెండింగ్ ఉందని చెప్పి ఇప్పటికీ కూడా ప్లాన్ అప్రూవల్ కాకుండా పెండింగ్ ఉంది. అయినా కానీ నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారిన, కూటమి ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా యథేచ్ఛగా బరి తెగించి ఎంవివి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది టీడీఆర్ ఉడా మాస్టర్ ప్లాన్లో భాగంగా 3,500 స్క్వేర్ మీటర్ల టీడీఆర్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో సంకల్పం చెప్పి అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచోత్తర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. కంబాలకొండ ఫారెస్ట్ నర్సరీ, చిన్ననాగయ్యపాలెం, జీడితోట్ల వేలంపాట డిఎఫ్ఓ శ్రీవాణి ఆధ్వర్యంలో కంబాలకొండ పార్కులో జరిగింది. వేలంపాటలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. 100 హెక్టార్లకు సంబంధించి పండుతున్న జీడి తోటలకు వేలంపాటను స్థానిక గ్రామస్తుడు కన్నయ్య 6,80,000 రూపాయలకు పాడుకొని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వాణి మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టంకి సంబంధించి ఈ వేలంపాటను చట్టబద్ధంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేలంపాట ఫారెస్ట్ ఆఫీసర్లు స్వెడ్ అధికారి సునీల్, రేంజ్ ఆఫీసర్ పివి శాస్త్రి, యాక్షన్ ఆఫీస్ రామారావు, దమయంతి పర్యవేక్షణలో తన ఆధ్వర్యంలో జరిగిందని శ్రీవాణి చెప్పారు. అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ అటవీ చట్టానికి లోబడి చట్టబద్ధంగా సజావుగా ఈ వేలంపాట ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇందుకు సహకరించిన స్థానిక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్ననాగమయ్యపాలెం విఎస్ఎస్లో పెంచిన జీడి తోటల పెంపకంలో దానికి గింజలకి కలెక్షన్కి సేల్ పెట్టడం జరిగింది. దాంట్లో 100 హెక్టార్ల ప్లాంటేషన్కి 6,80,000కి హైయెస్ట్ బిడ్డర్ వచ్చారు. వారికి ఫైనలైజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ గెలుపుతో విశాఖ బీజేపీ కార్యాలయంలో అంబరాని అంటిన సంబరాలు. మిఠాయిలు తినిపించుకొని బాణసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశ్వసనీయత, నీతి, నిజాయితీ కోసం మాట్లాడే హక్కు జగన్కి లేదని ఎద్దేవా. అరకు కేకే లైను దక్షిణ కోస్తా రైల్వేలో కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నేత జగ్గునాయుడు. ఉత్తరాంధ్ర విషయంలో కేంద్రం వక్రబుద్ధితో వ్యవహరించడం మానలేదని ధ్వజం. కంబాలకొండలో ప్రశాంత వాతావరణంలో కొనసాగిన నాగయ్యపాలెం జీడితోట్ల వేలంపాట.
అటవీ చట్టం లోబడి చట్టబద్ధంగా వేలంపాట నిర్వహించామని వెల్లడించిన విశాఖ డిఎఫ్ఓ శ్రీవాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.